ఇక ఈరోజు ఉదయం లేవంగానే బైన్సన్ నుంచి నిర్మల్కు వచ్చిన కొత్త బంగ్లా కనిపిస్తున్నదిలే, ఎవరిది అని అనుకుంటున్నారా? మన ఎస్పీ గారి పిఏదట. ఇక గృహప్రవేశం ఉన్నదనగానే ఇగో ఈ పిల్లడు నాకు పిలుచుకున్నాడు, ఎందుకయ్యా అని అనుకుంటున్నారా? ఒకసారి వంటలు చేస్తున్నా, టెస్ట్ చూసిపోన్నా అన్నాడు. ఇక చూద్దామని నేను కూడా ఆడ కూర్చున్నా. ముందుగల్లా ఉప్మా చూడంగానే ఎవ్వ చెప్తున్నాడు చూడండి, అబ్బా సూపర్ అని చెప్పింది. అన్నాను కేక అని చెప్పంగానే ఓహో అని చూసినా. ఇక ఈడ చూసిండు కదా, జాఫ్రాన్ని పలవ చేసిండు. ఇగో పన్నీర్ కర్రీ, అబ్బా చూస్తేనే నోట్ల నీళ్ళు వస్తున్నదిలే. నేను కూడా ఇగో ఆయనకు హెల్ప్ చేసిన అన్నమాట ఎట్లా చేస్తారని. మంచిగా ఇగో ఆడ ముద్ద వంకాయ కూర అయితే కాకా, అబ్బా ఆ ముద్ద వంకాయ కూర గుద్దు ఇట్లా నూనెలో ఉడుకుతుంటే ఇక మన చక్రపట్టలు చేసినటువంటి వంకాయ ఒక ముద్ద తిని చూసిన, అబ్బా కాకా తింటే స్వర్గం కనిపించింది. ఏమన్నా చేసిండా. ఇక దాని తర్వాత స్వీట్ కూడా ఇగో ఇది హల్వాట. ఇగో డ్రై ఫ్రూట్స్ హల్వా తినిపించిండు కాకా, మీరు ఎక్కడ కూడా తినే విధంగా ఈ డ్రై ఫ్రూట్స్ హల్వా చేసిండు. దాని తర్వాత పన్నీర్ కర్రీ, అబ్బో పన్నీర్ కర్రీ తర్వాత పూరీలు చేసిండు. ఈ పూరీలు మీరు ఇప్పటిదాకా ఎక్కడ తినలేదచ్చు, ఎందుకంటే ఈ పూరీలు స్పెషల్గా అక్కడ పాలక్ పూరి చేసిండు అన్నమాట. ఇక దాని తర్వాత సాంబార్ టేస్ట్ చూడాలా కాకా, కేకానే. ఇక దాని తర్వాత ఇగో బజ్జీలు అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఇగో అబ్బాబాబా ఏమన్నా బజ్జీలా, ఇవన్నీ బాగానే చెప్తున్నావయ్యా. ఈయనకు ఎట్లా కలవాలా, ఎట్లా ఆర్డర్ చేయాలని అనుకుంటున్నారా? అయితే వెంబడే ఇక్కడ ఉన్నటువంటి ఈ వంట మాస్టర్ చక్రు పటేల్ గారి నంబర్ ఇస్తున్నా, అడ్రస్ ఇస్తున్నా, వెంబడే కాల్ చేయండి. అద్భుతమైనటువంటి రుచికరమైన వంటలను చేసుకోండి. ఇక మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాడన్న మాట.